మరియా నమ్మి ఆ విత్తనము ఆమె హృదయంలో ఫస్ట్ స్పిరిట్లో వస్తుంది. ఏ ప్రాఫెసీ కానీ, ఏ విజన్ కానీ, ఏ డ్రీమ్ కానీ, ఏ వర్డ్ కానీ ఫస్ట్ నీకు స్పిరిట్లో పుడుతుంది. అది స్పిరిట్లో పుట్టితేనే, నువ్వు నమ్మితేనే అది ఫిజికల్గా మేనిఫెస్ట్ అవుతుంది. ఎక్కడ మేనిఫెస్ట్ అవుతుంది? దేవుడు నాకు ఈ బిల్డింగ్ చూపించిండు. ఏం చూపించిండు? ఈ బిల్డింగ్ చూపిస్తే ఎక్కడ చూపించిండు? ఆత్మలో చూపిస్తే నేనేం చేసిన, పెన్సిల్ తీసుకొని ఈ బిల్డింగ్ ఎట్లా ఉండాలని చెప్పి టకా 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 అని ఇట్లా గీసేసిన. ఇప్పటికీ ఉన్నది అది, ఆ గీసింది పెన్సిల్లో. 20+ ఇయర్స్ అయిపోయింది. ఈ బిల్డింగ్ అప్పుడు లేదు. ఈ బిల్డింగ్ ఎక్కడుంది? పరలోకంలో ఉంది, దేవుని కాడ. దేవుడు ఏం చేసిండు? ప్రాప్తిరస్తురాల మరియా వచ్చినా దేవుడు అట్లా నాకు ఆ స్పిరిట్లా గింజ పెట్టేసిండు. ఏం గింజ పెట్టిండు? ఈ బిల్డింగ్ గింజ పెట్టిండు. ఈ బిల్డింగ్ ఉందా? లేదు. స్పిరిట్లు పెట్టేసిండు. స్పిరిట్లు పెట్టంగానే నేనేం చేసిన, అబ్బా 200 మందా? ఆ ఇరిగిపోయిన పెంకలిల్లా కారుతుంది. వర్షం రాగానే కారుతూ ఉంటుంది. అందరు పక్కకు జరుగురు. బ్లాంకెట్లు ఇంగిట్లు అన్నీ తడిసిపోతుండే. ప్రభా ఏం చేయాలి ప్రభా? నేనేమో మంచిగా రూమ్లో వండుకుంటున్నాడా? ఈ పిల్లలందరూ ప్రభా పాపం ప్రభా, ఏం చేయాలి ప్రభా? ఎలుకలు వస్తున్నాయి, పాములు వస్తున్నాయి, తేళ్ళు వస్తున్నాయి. ఏం చేయాలి ప్రభా? ఏం చేయాలా? స్పిరిట్లా నువ్వు నమ్ముతావా? 100 రూములు ఇస్తా నీకు. గుడిసె ఇరిగిపోయిన పెంకలీలు కాదు, ఫుల్ 15-20 అంతస్తులు కట్టే బిల్డింగ్ ఇస్తా నీకు. నమ్ముతావా? ప్రభా పైసలు లేవు ప్రభా. నువ్వు నమ్ముతావా? ప్రభువా యోసేపుకి నాకు పెళ్లి కాలే ప్రభువా, ఎట్లయితుంది ప్రభువా? నువ్వు నమ్ముతావా నన్ను? ప్రభువా నువ్వు పైసలు ఇస్తా అంటే నమ్ముతా. అంతే కదా? మరి పైసలు ఇవ్వకుండా నువ్వే కడతావా? ప్రభువా నేను నమ్మాలి కదా. అంతే కదా ప్రభా? ఓకే ప్రభా, నమ్ముతున్నా ప్రభా. ఎట్లా తెలుసు నువ్వు నమ్ముతున్నావని? ఆ స్పిరిట్లా చూసింది. పేపర్ కూర్చొని టకా 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 డ్రెస్సేసి టకా 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 గీసి పెట్టేసి ఇటు రూమ్ అని చెప్పి పెట్టేసి పెద్ద కథ తీసుకుపోయినా. దేవుడు ఇగో ఇది చెప్తున్నాడు, ఇట్లుంటుంది అంట మన రూములు, ఇట్లంట. దేవుడు చూపించిన నీకు. ఓకే ప్రేయర్ చేయి. ఏం చేయాలగానే? స్పిరిట్లోకి వెళ్ళి పేపర్, ఫిజికల్ అంటే పేపర్. స్పిరిట్లో పట్టుకోవచ్చా? స్పిరిట్ని పట్టుకోలేం. ఆ స్పిరిట్ నుంచి పేపర్ని పట్టుకోవచ్చా? ఫిజికల్. దేన్నైతే పట్టుకుంటావో అది ఫిజికల్. ఆ పేపర్లో వేసి ప్రేయర్ ఆ పేపర్ మీద చేయబెట్టి కావును గాక అని చెప్పి 7-8 సంవత్సరాలు ప్రేయర్ చేసిర్రు. చూసిర్రా? ప్రాఫెసీ చెయ్యంగానే నెక్స్ట్ డే వచ్చేస్తుందా? గోల్డ్ కాయిన్స్ పడుతున్నాయి రావాలా నెక్స్ట్ డే. కానీ ఎంబడే ఎవడొస్తాడు? అది కాకుండా ఆడు బ్లాక్ చేయనికి వచ్చేస్తాడు. అమ్మ వీనికి ఇప్పుడే ఇచ్చేస్తే వీడు అబ్బా 1,00,000 మంది పిల్లలు అమ్మో వద్దురా బాబు అని చెప్పి అన్నీ వచ్చి ఇట్లా హిండ్రెన్స్ ఇట్లా పెట్టేస్తూ ఉంటాయి. అందుకు నేను చెప్తా ప్రేయర్ చేయండి. సూపర్ న్యాచురల్. ఎందుకు చెప్తా? నేను పిచ్చోనా? నేను చూసిన ఈ బిల్డింగ్ లేకుండే, పైసలు లేకుండే, డ్రాయింగ్ చేసేటైనా లేకుండే, ఎవ్వరు లేకుండే. దేవుడు అందరు ఇచ్చిండి. స్టార్ట్ చేయగానే గుంతలు కొడితే ఆయన రాసుకున్నాడు మొత్తం అగ్రిమెంట్. గుంతలు కొట్టి నేను చెయ్యపో, నాకు ఇంకా పైసలు అంటాడు. అరే నువ్వు ఇచ్చిన పైసలే నువ్వు చెయ్యలే, ఇంకొకట్లు ఇస్తావు పైసలు? చూసిరా? గుంతలు కొట్టినాడు. ఫుల్ గుంతలలో స్విమ్మింగ్ చేయొచ్చు.
అంత పెద్ద పెద్ద గుంతలు అవి. ఎంత కిందికి ఉంటుంది తెలుసా అవి. గిడైతే ఇదే పిల్లర్కి ఇప్పటికీ గుర్తుంది నాకు. ఈ పిల్లర్కే పైపు పెడుతుంటే కింద భూమిలో ఇట్లా పైపు పెడితే నీళ్ళు ఇట్లా ఫోర్స్గా వస్తుండే, దాంట్లోకి వెళ్ళి ఊట వస్తుండే. తేట నీళ్ళు ఇట్లా చూస్తే మంచి లైట్ గ్రీన్ కలర్, ఊర్లలో ఉంటుంది చూడు తేటగా మంచి లైట్ ఇట్లా దుంకుతే అబ్బా ఎంత బాగుండే. తాగొచ్చు ఆ నీళ్ళు. మొత్తం ఎన్ని గుంతలు, ఇప్పుడు ఎన్ని పిల్లర్లు ఉన్నాయి అన్ని గుంతలల్లా ఫుల్ నీళ్ళు నిండిపోయినాయి. బావి లెక్క కింద పిల్లర్ వేయాలి అసలు, అది కిందికి అది దాంట్లో పడితే ఫినిష్, చచ్చిపోవాలి, బయటికి రాలేం, అంతలోతు గుంత అది. ఏమి చూసిర్రా, దేవుడు ఇచ్చినప్పుడు ఆటంకాలు వస్తాయి. ఆగిపోయింది, పని అంతా ఆగిపోయింది. మనమేమో ఓ దేవుడు స్టార్ట్ చేసేసి గ్రేట్ అయిపోతుంది 6 monthsలో బిల్డింగ్ అనుకున్నాం. 2 సంవత్సరాలు ఆగిపోయింది గుంతలు. అయిపోయినాక వేరేవాడు వచ్చినాక ఏం చేసినాం, ఇప్పుడు ఆ గుంతలన్నీ, ఇప్పుడు ఇది ఇంత లెవెల్ లేదు కదా, ఇప్పుడు అన్ని గుంతలు చూస్తుర్రా అవన్నీ. ఇదైతే ఇక్కడ నుంచి ఇది లెవెల్ ఎందుకు కిందికున్నది, ఇది మొత్తం గుంత, ఇదంతా పెద్ద పెద్ద గుంతలు ఉండే మొత్తం. ఇది అవతల పక్క క్లాస్ రూమ్స్ ఉన్నాయి కదా, ఆ క్లాస్ రూమ్స్ కూడా గుంతలు ఉండే. నా ఆఫీస్ ఉందా, నా ఆఫీస్కి ఇక్కడ నుంచి ఎంట్రన్స్ పోతే ఓన్లీ 1 step ఇట్లా పోయి లోపల పోతారు కదా, అది గ్రౌండ్ లెవెల్ ఉండే. ఇటు పక్కకు వస్తే మెట్లు ఉన్నాయా, ఎందుకున్నాయి మెట్లు, గ్రౌండ్ ఇట్లా జారిబండ లెక్క ఉన్నది. జారిబండ లెక్క బిల్డింగ్ కట్టలేము కదా. ఏం చేయాలి ఇప్పుడు, లెవెల్ చేయాలా. ఆడికెళ్ళి అవతల పక్క వరకు లెవెల్ చేసినాం. లెవెల్ చేస్తే నా ఆఫీస్ ఇట్లున్నది, ఇదంతా లెవెల్ అయింది. మధ్యలో పెద్ద గుంత, లెవెల్ చేయాలంటే ఏం చేయాలి ఇప్పుడు, 300 లారీల మట్టి పట్టదు. ఎంత, ఇంకా ఎక్కువనే పడ్డది. మస్తు లారీ పెట్టి అప్పుడు లెవెల్ అయింది. అప్పుడు మొత్తం ఫుల్ లెవెల్ అయింది. ఇప్పుడు మేమేమైపోయింది, గుంతలు అయిపోయింది, వాడు వెళ్ళిపోయాడు, వేరే వాళ్ళు వచ్చిర్రు చేస్తారు, అమ్మ థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి మనం స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేయగానే మట్టేస్తుంటే ఇంకో దయ్యం వచ్చింది. నువ్వు మట్టి వేస్తావా, నేనేస్తా మట్టి, వాడేయొద్దు మట్టి. అరే నా ఇష్టం, నేను వానితో నేర్పించుకుంటా, వీనితో నేర్పించుకుంటా, నేను మట్టి వేసుకుంటా, నేను మట్టి తింటా, నీకెందుకు రాబాయి, నా పైసలు నా ఇష్టం, అవునా కదా. వాడెవడో వచ్చాడు నాతో కొట్లాడ పెట్టుకుంటుడు, వాడు వేయొద్దంట మట్టి. అరే వాడేదంటే నీకెందుకు రాబాయి, నా ఇష్టం, అవునా కదా. అది పెద్ద పరిచయం అయింది. మళ్ళీ ఆగిపోయింది పని. ఏమైంది, నేమే ఆ పుస్తకం తెలుసా మీకు, గదే స్టోరీ రిపీట్ అయింది మనకాడ. ప్రాఫెసీ స్పిరిట్లో వచ్చిన తర్వాత ఆటంకాలు వస్తాయి, చంపేయాల. ఏమైంది, రాజు అందరు ఎవరెవరు ఉన్నారో చంపేసేయండి, పిల్లలతో ఉన్నారని చంపేసేయండి. ప్రాఫెసీ వచ్చింది కదా, నువ్వు దేవదూతను పంపించినావు కదా, 10 దేవదూతలను పంపించి రాజుని లేపేసే రాదు అని చెప్పొచ్చు కదా. మరియా నేను బోను దేవా, నువ్వు చెప్పినావు కదా, ప్రాఫెసీ ఇచ్చినావు కదా, అంతా అయిపోయింది కదా, మళ్ళీ ఇంకేం గీనే ఉంటాం, నువ్వు ఇంకో దేవదూతని పంపి, ఎవడన్నా భటులు సోల్జర్స్ వస్తే వాడిని అక్కడిని నరికేసేయి అని చెప్పొచ్చు కదా. మరియా ప్రాఫెసీ వచ్చింది కదా. మరియా అయ్యా ఇదేం దేవదూత వస్తలేదు, నాకు ఎవరేం చెప్తలేరు, ఏం చేయాలా, రాత్రిల కలలా వెళ్ళిపో, పారిపో. దేవదూత పారిపోమంటుంది. దేవదూత వచ్చింది, మొత్తం గ్రేడ్ చెప్పింది, ఇప్పుడేమీ పారిపో అంటుంది దేవదూత. అర్థమవుతుందా. ఐగుప్తుకి పారిపోయి రాలి, యేసుప్రభువు ఎత్తుకొని పోయి ఐగుప్తులో వారిపోయారు. అర్థమవుతుందా. ఆ బీజము ఇన్కరప్టబుల్ మరియలో వచ్చింది, మరియా నుంచి ఆమె బాడీలో వచ్చింది, బాడీలో వచ్చిన తర్వాత యేసు ప్రభు హోలియా అన్హోలియా, అది మానవులకు సొల్యూషన్. పాపం నుంచి ఆదాము దగ్గర పాపం వచ్చింది పోవాలంటే
పరిశుద్ధుడు రావాలా, ఇన్కరప్టబుల్ సీడ్ రావాలా, ఆయన పుట్టాలా, పుట్టి ఆ రక్తము చిందించాలా, ఆ రక్తం ద్వారానే మొత్తం సర్వలోక పాప క్షమాపణ ఆ రక్తం ద్వారానే అవుతుంది. అందుకు యేసుప్రభు ఇన్కరప్టబుల్ వచ్చిండు భూమి మీదకి. అర్థమైందా?